అందరికీ నమస్కారాలండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్లో మనం లాగిన్ అవుతూ ఉంటే మనకు ఇన్వాలిడ్ మొబైల్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తూ ఉందన్నమాట. మనం కరెక్ట్ ఎంపిన్ ఎంటర్ చేసినా కూడా మనకి ఈ విధంగా అయితే రావడం వల్ల అంగన్వాడీ వర్కర్స్ చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారండి. ఇప్పుడు మనము ఈ వీడియో గురించి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. లాగిన్ అయినప్పుడు మనకు ఈ విధంగా అయితే వస్తుందండి, ఇన్వాలిడ్ మొబైల్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు మొదటగా చూద్దామండి ఏ ఎంపిన్తో లాగిన్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలనేది. మనకు యాప్ ఏ విధంగా ఓపెన్ అవుతుందనేది మనకు డిపార్ట్మెంట్ వారు ఒక మెసేజ్ అయితే మనకు ఫీల్డ్కి అయితే ఇచ్చారండి. అది ఏంటంటే, డియర్ ఆల్, లాగిన్ ఇష్యూస్ రిజాల్వ్డ్ ఫర్ పోషన్ ట్రాకర్ అప్లికేషను, ట్రై 2-3 టైమ్స్ విత్ పాస్వర్డ్ ఆర్ ఎంపిన్ ఇట్ విల్ వర్క్ అని చెప్పి ఇచ్చారనమాట. అంటే మనం ఏదైతే ఎంపిన్ ఉందో ఆ ఎంపిన్తో 2-3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు అంట. లేదంటే పాస్వర్డ్తో ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి అంటారు అనమాట. అంటే పాస్వర్డ్ అంటే ఏంటంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మళ్ళీ పాస్వర్డ్లో మనము మొబైల్ నెంబరు ఎంటర్ చేసి మళ్ళీ @123ని యాడ్ చేసి సబ్మిట్ చేయమని చెప్పి చెప్తున్నారు. అది ఏ విధంగా చేద్దాం అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి. మొదటగా మనం యాప్లో లాగిన్ అవుతామండి. మొదటగా లాగిన్ మీద టచ్ చేస్తాం. టచ్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. చూడండి, మనము అంగన్వాడీ టీచర్ వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం. తర్వాత పాస్వర్డ్ను కూడా ఎంపిన్ను అయితే ఎంటర్ చేసామండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనేది టచ్ చేసాం. ఇక్కడ చూస్తే మనకు సైన్ ఇన్ టచ్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ మొబైల్ ఈమెయిల్ పాస్వర్డ్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఏం చేస్తున్నామంటే, మనం కరెక్ట్ ఎంపిన్ ఇచ్చినా కానీ కూడా మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, మళ్ళీ మనం ఇక్కడే పాస్వర్డ్ను ఎంటర్ చేయకోకుండా మనం పైన ఉన్నటువంటి ఇంటూ మార్క్ ఉంది కదండి, మనం అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇంటూ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనము లాగిన్లోకి రావాలండి. లాగిన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మనము మొబైల్ నెంబర్ని ఎంటర్, చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం కదా. ఎంపిన్తో మనకు అవ్వకోకుంటే మనం ఏం చేయాలంటే, మొదటగా 1-2 సార్లు అయితే మనం ఎంపిన్తో లాగిన్ అవ్వాలండి. ఒకవేళ అయినా కూడా రాలేదంటే మనం ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఏమి ఎంటర్ చేయాలంటే, మొదటగా ఇక్కడ 91211 అని ఉంది కదండి, పైన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్నే మనం ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం ఎంటర్ చేయాలంటే @123 అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నంబర్కి మళ్ళీ మనము @123ని యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మనం ఎంపిన్తో మనకు 4 అంకెల ఎంపిన్తో మనకు లాగిన్ అవ్వకుంటే మనం ఏం చేయాలంటే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాస్ట్లో @123 అనేది ఎంటర్ చేయాలి. ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత మనము సైన్ ఇన్ మీద అయితే టచ్ చేయాలండి. టచ్ చేస్తే చూడండి, మనకు యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనము చేసుకోవచ్చండి. ఒకవేళ అటెండెన్స్ వేయకోకుంటే యాప్ ప్రాబ్లం వలన వెంటనే అయితే మనం అంగన్వాడీ సెంటర్ అటెండెన్స్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి, మనం ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా మనము యాప్ని అనేది లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా రాకపోతే అలాంటి వారు మాత్రమే ఒకసారి రీసెట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే మనం ఇప్పుడు చూద్దామండి. మనము యాప్లో అనేది లాగౌట్ అవ్వాలి. లాగౌట్ అయిన తర్వాత ఓకే కొడతాం కదండి. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ ఎంపిన్ పాస్వర్డ్ ఉంది కదండి, మనం అక్కడ టచ్ చేయాలన్నమాట. అక్కడ టచ్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం అయితే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇది మనము ఈ విధంగా 2 ఎంపిన్ ద్వారా మరియు మొబైల్ నెంబర్ @123తో ట్రై చేసి చాలాసార్లు రాకపోతే మాత్రమే మనము ఫర్గెట్ ఎంపిన్ అయితే చేసుకోవాలండి. అనవసరంగా అయితే ఇదైతే అవసరం లేదండి. యాప్ అయితే మనకు మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం టచ్ చేస్తే మనకు గెట్ ఓటీపీ అనేది టచ్ చేస్తే మనకు ఎంటర్ ఓటీపీ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం ఒకసారి ఓటీపీ అనేది మనము అంగన్వాడీ టీచర్తో తీసుకొని ఎంటర్ చేయాలి. ఇప్పుడైతే మనము ఓటీపీ ఎంటర్ చేసామండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ప్రొసీడ్ టచ్ చేద్దాం. మనకైతే ఇప్పుడు సెట్ ఎంపిన్ అని వస్తుందండి. సెట్ ఎంపిన్లో మనం మొదటగా మనకు నచ్చినటువంటి 4 అంకెలను పాస్వర్డ్గా పెట్టుకోవాలి. పైన వచ్చేసి మనకు ఎంటర్ ఎంపిన్ అనేది ఉంది, అక్కడ మనం 4 అంకెల్ని ఎంటర్ చేయాలి. తర్వాత అదే పాస్వర్డ్ని మనం కన్ఫర్మ్ చేసుకొని పాస్వర్డ్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సబ్మిట్ ఇవ్వాలి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మొబైల్ నెంబరు మరి మనం పెట్టుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకు చూడండి, ఇప్పుడు పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేద్దాం. సైన్ ఇన్ చేస్తే మనకు ఓపెన్ అయిందనమాట. సో ఈ విధంగా మనమైతే
యాప్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండి ఈజీగా, ఎటువంటి టెన్షన్ లేకుండా. థ్యాంక్ యూ.